హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ ట్రాఫిక్, కాలుష్యం, మౌలిక వసతుల లోపాలు వంటి సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు. ఓల్డ్ సిటీ అసలు హైదరాబాద్గా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు అండర్ పాస్లు, ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మెట్రో వెనుకబడిందని విమర్శించారు. సిటీ అని ఒక ప్రత్యేకమైన గుర్తింపే కాకుండా కులీ కుతుబ్ షాయిలు, నిజాంలు, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ నగరాన్ని నిర్మించి విస్తరించి ఒక చారిత్రాత్మకమైన నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దారు. మీరు ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, అది ఓల్డ్ సిటీ అని మనం చర్చించుకుంటున్నాం, కానీ అది ఒరిజినల్ సిటీ. మీకు చార్మినార్ కానీ, ఏక్మినార్ కానీ, గుల్జారా హౌస్ కానీ, ఈ విధంగా ఫలక్నామా ప్యాలెస్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఏరియాలో కులీ కుతుబ్ షాయి టూమ్స్ నుంచి తారామతి, బారాదరి వరకు ఎక్కడ చూసినా ఒక చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి. సలార్జంగ్ మ్యూజియం కానీ, సిటీ కాలేజ్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ, హైకోర్టు కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ఈరోజు మనం ఉన్న ఈ టౌన్ హాల్ కౌన్సిల్, ఈరోజు మనం ఇక్కడ ఒక అద్భుతమైన నిజాం కట్టించిన ఒక అద్భుతమైన పురాతన భవనంలో ఈరోజు మనం సభ నిర్వహించుకోవడం, ఇంత గొప్ప శోభతో కూడుకున్న సభలో ఈరోజు మనం పనిచేస్తున్నాం. అధ్యక్ష, చాలామంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఆర్థికంగా ఒక్కొక్క కుటుంబం 2, 3, 4 కార్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. సో ఈ కార్లు ప్రయాణించాలంటే మనకు రోడ్ల విస్తరణతో పాటు కార్ల పార్కింగ్ కోసం కూడా ఈరోజు మనం సరైన వసతులు ఏర్పాటు చేయాలి. షాపింగ్ మాల్స్ దగ్గర కానీ, కమర్షియల్ మాల్స్ దగ్గర కానీ, లేకపోతే ప్రజలు ఎక్కడైనా వినోదం కోసం, విహారం కోసం పోతే అక్కడ మనం పార్కింగ్లు చేయాలి. వీటిని దృష్టిలో పెట్టుకొని గతంలోనే మనం మెట్రోను విస్తరించుకోవడం జరిగింది, ఎంఎంటీఎస్ రైలును విస్తరించుకోవడం జరిగింది, బస్ డిపోలను సిటీ అవుట్స్కట్స్కి తరలించడం జరిగింది, రైల్వే స్టేషన్లను ఈరోజు మనం మార్చుకొని అభివృద్ధి చేసుకొని ఈరోజు వివిధ ప్రాంతాలకు మనం చెర్లపల్లి ప్రాంతానికి కూడా కొత్త కొత్త రైల్వే స్టేషన్లు ప్రతిపాదనలు తెచ్చి పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అధ్యక్ష, రవాణాలో రోడ్లు కానీ, అదేవిధంగా రైల్వే కానీ, ఎయిర్పోర్టు కానీ, పోర్ట్, ఇవి కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఒకప్పుడు బేగంపేటలో ఉన్న ఎయిర్పోర్ట్ ఈరోజు మనం శంషాబాద్కు తరలించుకోవడం జరిగింది. సికింద్రాబాద్లో ఉండే రైల్వే స్టేషన్ మీద విపరీతమైన ఒత్తిడి ఉంది కాబట్టి ఈరోజు చెర్లపల్లిలో కొత్త రైల్వే స్టేషన్ నిర్మించుకోవడం జరిగింది. ఆనాడు ప్రజలకు సౌకర్యంగా ఉండడానికి కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం మెట్రోను తెచ్చుకోవడం జరిగింది. జైపాల్ రెడ్డి గారు అన్నాడు వైబుల్ గ్యాప్ ఫండ్ ప్రాజెక్టు నిర్మించడానికి అవసరమైన నిధులు సరిపోతలేదు అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచే వైబుల్ గ్యాప్ ఫండ్ ఇచ్చి ఈరోజు మెట్రోను మనం నిర్మించుకున్నాం. ఈ ప్రాంతం ఈరోజు కాలుష్యంతో కూడుకున్న పరిశ్రమలు ఉన్నాయి, రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆరెంజ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, సర్వీస్ సెక్టర్స్ ఉన్నాయి, చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి, అదేవిధంగా కూరగాయల కేంద్రాలు ఉన్నాయి, మార్కెట్స్ ఉన్నాయి, బేగం బజార్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి, కొత్తపేట ఫ్రూట్ మార్కెట్, ఇట్లా విపరీతమైన రద్దీ ఉండి ట్రాఫిక్ను నియంత్రించలేనంత పరిస్థితి ఈరోజు మనకు ఎదుర్కొంటున్నాం. అధ్యక్ష, అందుకే ఈరోజు ప్రభుత్వం ఈ ప్రాంతాలను 3 జోన్లుగా విభజించిన తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణంగా. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 స్క్వేర్ కిలోమీటర్లను కోర్ అర్బన్ రీజన్ ఎకానమీగా, అంటే ఇది ఒక నివాసయోగ్యమైన ప్రాంతమే కాదు, ఆర్థికంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే ప్రాంతంగా గుర్తించి ఈ ప్రాంతాన్ని ప్రక్షాళన చెయ్యాలని, ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలను తరలించడం ద్వారా ఆ పరిశ్రమలో ఉన్న ప్రాంతము ఈరోజు మనకు మల్టీ యూజ్ జోన్కి మార్చుకుంటే నిర్మాణాలకు అవకాశం ఉండి మధ్యతరగతి, దిగువ తరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలంటే వాళ్ళ కళ నెరవేరుతుంది, వాళ్ళు ఉన్న ప్రాంతంలోనే వాటిని నిర్మించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ఈరోజు బాలానగర్ కానీ, జీడిమెట్ల కానీ, నాచారం కానీ, ఇతర ప్రాంతాలలో ఉన్న పరిశ్రమలు దాదాపుగా 9,000 ఎకరాల భూమి, రోడ్లు, లేఅవుట్లు, పార్కులు పోతే 4,500 దాకా దాదాపుగా శ్రీధర్ బాబు గారు వివరాలు చెప్తారు. ఈ భూమి అంతా కూడా ఇక్కడ కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలు ఉన్నాయి. ఈ కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్కి తరలిస్తే ఈ భూమి అందుబాటులోకి వస్తే అపార్ట్మెంట్స్ నిర్మాణం కానీ, హౌసింగ్ కాలనీస్ కానీ వస్తే చాలామంది మధ్యతరగతి, దిగువ తరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది, నివాసయోగ్యమైన ప్రాంతంగా ఉంటుంది. ఈ కాలుష్య పరిశ్రమలను తరలించడం వల్ల ఇక్కడ కాలుష్యాన్ని నియంత్రించినట్టు ఉంటుంది అనేది మొట్టమొదటి ప్రణాళిక. అధ్యక్ష.